Okay. How many tasks are there in IELTS? I mean, writing. What are the tasks? Yes. So there are two tasks in IELTS writing. One is task one, other one is task two, right? Task one and task two. If you are academic, your task one is different and general task one is completely different. And task two is same for both academic and general. Gurtunda ee point. Writing lo two tasks ఉంటాయి, task one and task two. General, academic. General వాళ్ళకి task 2 is going to same for both academic and general, but task 1 is completely different. task 1 ఏమొస్తుంది general వాళ్ళకి task 1 ఏం వస్తుంది? What is task 1 for general students? Very good, it's letter writing. మీకు గుర్తు లేకపోతే ఒకసారి నేను మళ్ళీ చూపిస్తాను చూడండి. So in writing, the overall duration is 60 minutes and there are two tasks. One is task 1, other one is task 2. Task 2 is same for both academic and general, but task 1 is completely different. Task 1 general వాళ్ళకి letter writing వస్తుంది and academic వాళ్ళకి report writing వస్తుంది. This is the only difference between general and academic in task 1. Okay, task 2 అయితే సేమ్, అదేంటంటే essay writing వస్తుంది. సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఈ రోజు లెటర్ రైటింగ్ డిస్కస్ చేస్తున్నాం. ఇది అకాడమిక్ వాళ్ళకి కాదు, జనరల్ వాళ్ళకి. ఓకే, మీరు అకాడమిక్ అయినా సరే వినండి, తర్వాతైనా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా? తర్వాత మీరు అక్కడి నుంచి కెనడా కానీ ఎక్కడికైనా మైగ్రేట్ అవ్వాలి అన్నా సరే మీరు జనరల్ రాయాలి కాబట్టి ఒక చిన్న కొంచెం ఐడియా అయినా ఉంటుంది. ఓకే, లెటర్ రైటింగ్ అంటే ఏంటి అనేది. సో వినండి, ఇది మనది కాదు కదా అని అనుకోవద్దు, వినండి. So today we are going to discuss letter writing, and this is for general, not for academic, because academic వాళ్ళకి రిపోర్ట్ రైటింగ్ వస్తుంది. అది రేపు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, రిపోర్ట్ రైటింగ్ రేపు డిస్కస్ చేస్తాం, ఇప్పుడు మాత్రం లెటర్ రైటింగ్. అండ్ సో ఇన్ లెటర్ రైటింగ్ you have to spend, ma'am can you share that PPT in group? What PPT, what is that PPT? Which PPT, Kalyan? The difference between general and academic or what? ఇప్పుడు చూపించారుగా అదా డిఫరెన్సా? మొత్తం ఈ డెమో క్లాస్. ఓకే, నేను షేర్ చేస్తాను. ఓకే, షేర్ చేస్తాను. ఓకే, వెయిట్. సో టుడే we are going to discuss letter writing. Letter writing. జనరల్ కి కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇది జనరల్ వాళ్ళకి అకాడమిక్ వాళ్ళకి కాదు. ఓకే, ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెడింగ్ పెట్టండి, రైటింగ్ టాస్క్ 1 లెటర్ రైటింగ్. ప్రతిదీ రాయండి, లేకపోతే గుర్తుండదు. రైటింగ్ టాస్క్ 1 ఇట్స్ లెటర్ రైటింగ్. జనరల్, ఇది జనరల్. In letter writing you have to spend 20 minutes for this letter writing. Academic వాళ్ళు కూడా report writing కి you have to spend 20 minutes. The overall duration is 60 minutes, but you have to divide that 60 minutes in this way. You have to spend 20 minutes for task 1 and 40 minutes for task 2. And the minimum word limit is 150 words, but don't write exactly 150 words. ఎన్ని వర్డ్స్ రాయాలి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. 150 కాదు, ఎగ్జాక్ట్ గా ఎన్ని వర్డ్స్ రాయాలని చెప్పాను?
గుర్తుందా? సాయిలక్ష్మికి మొట్టికాయలు కొట్టాలి ఇప్పుడు. ఏంటి 200 రాయమని చెప్పాను ఇప్పుడు నేను అనిల్? 200 కన్నా ఎక్సీడ్ అవ్వద్దు అన్నాను. ఓకే, ఇట్స్ బెటర్ టు రైట్ 160 to 180 వర్డ్స్. గుర్తుపెట్టుకోండి, రాయండి. లేకపోతే 160 నుంచి 180 వర్డ్స్ రాయండి, అంతేకాని 200 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. సో డోంట్ ఎక్సీడ్ దట్ వర్డ్ లిమిట్. 200 కన్నా ఎక్కువ వెళ్ళకూడదు. ఎక్కువ రాస్తే ఎక్కువ మార్కులు ఇక్కడ రావు మనకి. మన అకాడమిక్స్ లో వచ్చేవేమో, కానీ ఇక్కడైతే ఎక్కువ రాస్తున్నారు అంటే వాళ్ళ సోది రాస్తున్నారని తెలిసిపోతుంది వాళ్ళకి. ఓకేనా? సో డోంట్ ఎక్సీడ్ దట్ వర్డ్ లిమిట్. అండ్ 160 నుంచి 180 వర్డ్స్ వచ్చేలా చూడండి. ఎందుకు 150 ఎందుకు రాకూడదు ఎగ్జాక్ట్ గా అంటే, రిపీటెడ్ వర్డ్స్ ఉంటాయి కదా, సేమ్ వర్డ్ మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి రాస్తే అది ఒక వర్డ్ కిందే కౌంట్ చేస్తారు. ఓకే, సినోనిమ్స్ అందుకే యూజ్ చేయమంటున్నాను. మీ ఎస్ఏలో కూడా సినోనిమ్స్ యూజ్ చేయాలి. ఒకే వర్డ్ మళ్ళీ 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 అదే రాస్తే ఒక 2 times కన్సిడర్ చేస్తారేమో, తర్వాత నుంచి కన్సిడర్ చేయరు ఒక వర్డ్ కిందే. సో వాట్ హ్యాపెన్స్ యాజ్ ఎ రిజల్ట్, మీ వర్డ్ లిమిట్ తగ్గిపోతూ వస్తుంది. అందుకే 160 నుంచి 180 వర్డ్స్ రాయండి. బెటర్, ఇట్స్ బెటర్. 20 minutes 150 words. And next, types of letters. So there are 3 types: formal letter, informal letter, semi-formal letter. Right, there are 3 types of letters in IELTS: formal, informal, semi-formal. So now today I will explain what is formal letter and example, informal example, semi-formal example. So ఈ రోజు మనం కంప్లీట్ చేసేయాలి లెటర్ రైటింగ్. ఓకే, డన్. ఫార్మల్, ఇన్ఫార్మల్, సెమీ-ఫార్మల్. ఫార్మల్ స్ట్రక్చర్ తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫార్మల్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ అంటే ఏంటి, సెమీ ఫార్మల్ అంటే ఏంటో నేను చూపిస్తాను. సో కమింగ్ టు ఫార్మల్ లెటర్, ఫార్మల్ లెటర్ ఈస్ టు సమ్వన్ యు నో ఇన్ అ ఫార్మల్ వే. స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో వాట్ ఈస్ ఫార్మల్ లెటర్? If you are writing letter to someone you know in a formal way, then it is called formal letter. For example, your teacher, lecturer or manager or boss or principal. So వీళ్ళకి రాసే లెటర్ ఫార్మల్ లెటర్ అవుతుంది. Or someone you have not met and whose name you don't know, writing about a serious or formal situation. వాళ్ళు మీకు తెలియదు, ఓకే, వాళ్ళ నేమ్ కూడా తెలియదు, బట్ సిచ్యువేషన్ అనేది ఒక ఫార్మల్ సిచ్యువేషన్ గురించి రాస్తున్నా కూడా అది ఫార్మల్ లెటరే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హోటల్ మేనేజర్, కస్టమర్ సర్వీసెస్, లోకల్ కౌన్సిల్, అదే ఏదైనా ఒక కంప్లైంట్ పెట్టాలి, టీవీ కంప్లైంట్ పెట్టాలి, వాళ్ళకి ఆ సర్వీసెస్కి, కస్టమర్ సర్వీసెస్కి మనం పెడతాం కదా కంప్లైంట్, అది కూడా ఫార్మల్ లెటర్లో రాయాలి. సో వాళ్ళు మనకు తెలియదు, బట్ సిచ్యువేషన్ ఏంటి, ఇట్స్ అ ఫార్మల్ సిచ్యువేషన్. సో this is called formal letter. Please write it down guys. అందరూ రాయండి. ఫార్మల్ లెటర్ అంటే ఏంటి, ఇది నేమ్స్ కూడా రాయండి, బాస్, మేనేజర్, ప్రిన్సిపల్, ఎక్సెట్రా. Oh wait, స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? So can you see my screen? Yes, good. Done? Ma'am, could you please repeat? మనోజ్, ఏమైపోయావు మనోజ్? నాకు క్లాసెస్ అటెండ్ అవుతున్నావా? Once what you said now, due to network issue I attended now.
So Manoj, today we are going to discuss letter writing. Writing task 1, అది కూడా జనరల్ వాళ్ళకి లెటర్ రైటింగ్ కదా. సో లెటర్ రైటింగ్ డిస్కస్ చేస్తున్నాను. ఓకే, ఇన్ దాట్ దెర్ ఆర్ 3 టైప్స్: ఫార్మల్, ఇన్ఫార్మల్, సెమీ ఫార్మల్. 3 టైప్స్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి. దాంట్లో ఫార్మల్ లెటర్ ఏంటో నేను డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో ఇంకా ఏమీ కంప్లీట్ చేయలేదు, జస్ట్ ఫార్మల్ అంటే ఏంటి అనేది చూస్తున్నాను. So there are 3 types: formal, informal, semi-formal, and this is called formal letter. Please write it down. Question ఎలా ఇవ్వచ్చు అనేది కూడా నేను చూపిస్తాను. Guys, done? Yes. Very good. So formal letter క్వశ్చన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఆన్సర్ అయితే నేను తర్వాత డిస్కస్ చేస్తాను. స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత ఆన్సర్ డిస్కస్ చేస్తాను. బట్ నా అసలు ఫార్మల్ లెటర్ క్వశ్చన్ ఎలా ఇవ్వచ్చు అనేది నేను చూపిస్తాను. So see here, on a recent holiday you lost a valuable item. Fortunately, you have travel insurance to cover the cost of anything that you lost. Now, write a letter to the manager of your insurance company. In your letter, describe the item you lost, explain how you lost it, tell the insurance company what you would like them to do. So, guys, for whom we are writing this letter? Tell me. Yes. ఎవరికి రాస్తున్నాం? ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజర్ కి రాస్తున్నాం, రైట్? మేనేజర్ కి. అతను మనకి తెలియదు, హీస్ నాట్ అవర్ బాస్ ఆర్ లెక్చరర్ ఆర్ టీచర్, ఎవరు కాదు. బట్ వాట్ ఈస్ ద సిచ్యువేషన్? సో యు లాస్ట్ వన్ వాల్యుబుల్ ఐటమ్. ఓకే, దానికోసం మీరు రాస్తున్నారు. ఇట్స్ అ ఫార్మల్ సిచ్యువేషన్, రైట్? సో దీన్ని ఫార్మల్ లెటర్ అంటాం. ఈ ఎగ్జాంపుల్ ఇలాంటివి వస్తే ఫార్మల్ లాంగ్వేజ్ లో రాయాలి. ఏంటి డిఫరెన్స్ అంటే కనుక స్ట్రక్చర్ అయితే సేమ్ ఫాలో అవుతారు. ఫార్మల్ కి, ఇన్ఫార్మల్ కి, సెమీ ఫార్మల్ కి ఏ లెటర్ ఇచ్చినా కూడా సేమ్ స్ట్రక్చర్ ఫాలో అవుతారు. బట్ లాంగ్వేజ్ లో డిఫరెన్స్ చూపించాలి. ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ డిఫరెన్స్ చూపించాలి. అది ఎలా చూపించాలి అనేది నేను చూపిస్తాను నెక్స్ట్. So see there, you have 3 bullet points. Describe the item you lost, explain how you lost it, tell the insurance company what you would like them to do. So 3 questions unnai kada. So you have to address all the 3 questions in your letter. Okka question kuda miss avukunda, I mean describe the item you lost undi kada, daniki oka structure undi. ఇది సెపరేట్ పారాగ్రాఫ్ లో, ఇది సెపరేట్ పారాగ్రాఫ్ లో, ఇది సెపరేట్ పారాగ్రాఫ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. మెయిన్ థింగ్ లెటర్ లో 3 క్వశ్చన్స్ కవర్ అయ్యేలా రాయాలి. నేను స్ట్రక్చర్ చూపిస్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ఫార్మల్ లెటర్. నో నీడ్ టు రైట్, రాయొద్దు. ఈ ఎగ్జాంపుల్ రాయవలసిన అవసరం లేదు. నెక్స్ట్, సో దిస్ ఈస్ కాల్డ్ ఫార్మల్ లెటర్. అండ్ నెక్స్ట్, ఇన్ఫార్మల్ లెటర్. Informal letter is to someone you have close personal relationship with, and about a social situation or personal situation. Yes, పర్సనల్ రిలేషన్షిప్ ఉంది అంటే ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు. ఓకే, సిచ్యువేషన్ ఏంటి? ఇట్స్ అ పర్సనల్ సిచ్యువేషన్. పర్సనల్ సిచ్యువేషన్ అంటే అబౌట్ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేయడం అని కానీ, ఇంకా ఎక్కడికైనా టూర్కి వెళ్దాము అని ఇన్వైట్ చేయడం కానీ, సంథింగ్ పర్సనల్ సిచ్యువేషన్. సో వాటిని మనం ఇన్ఫార్మల్ లెటర్ అంటాం. ఇన్ఫార్మల్ లెటర్. ప్లీజ్ రైట్ ఇట్ డౌన్. నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. So informal letter, if you are writing about a personal situation to your friend or relatives
or for whom you have close personal relationship, then it is called informal letter. Done. Very good. Okay. So example తెలుసుగా ఫ్రెండ్స్ రిలేటివ్స్ అని రాయండి పక్కన. సో లెట్ మీ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఒక క్వశ్చన్ ఒకటే చూపిస్తాను, ఎలా ఇవ్వచ్చు ఇన్ఫార్మల్ లెటర్ అనేది చూపిస్తాను. So this is example for this informal letter. You would like to invite a foreign friend to visit for your birthday party. Write a letter inviting your friend. In your letter, tell your friend about your birthday. Explain how much the visit would mean to you. Suggest that your friend stays at your house for the visit. Okay. So now for whom we are writing to your friend, right? You are writing to your friend, and even the situation is a personal situation because you want to invite him or her to your birthday, right? So person, I mean personal relationship undi friend kabatti, and situation kuda enti, it's a personal situation because it's your birthday. So దీన్ని ఏమంటారు, ఇన్ఫార్మల్ లెటర్ అంటారు, రైట్? మరి ఫార్మల్ గా పిలవవలసిన అవసరం లేదు కదా, ఇన్ఫార్మల్ గా మాట్లాడేయచ్చు ఫ్రెండ్ కాబట్టి. సో ఇన్ఫార్మల్. ఇంకొకటి ఉంది సెమీ ఫార్మల్. ఈ సెమీ ఫార్మల్ ఏంటి అనుకుంటారేమో, నేను చూపిస్తాను అనుకుంటే. సో దిస్ ఈస్ కాల్డ్ ఇన్ఫార్మల్. మీరు చూస్తే ఇక్కడ కంపల్సరీ క్వశ్చన్స్ అడుగుతారు, 3 క్వశ్చన్స్ లెటర్లో. ఓకే. సో నౌ లెట్స్ సీ సెమీ ఫార్మల్. A semi-formal letter is someone you have close personal relationship with. Okay. ఇది కూడా పర్సనల్ రిలేషన్షిప్ ఉంది, ఫ్రెండ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బట్ రైటింగ్ అబౌట్ ఎ ఫార్మల్ ఇష్యూ. సో సీ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్ఫార్మల్ అండ్ సెమీ ఫార్మల్. ఇన్ఫార్మల్ కి సెమీ ఫార్మల్ కి డిఫరెన్స్ ఏంటో చూడండి. ఇన్ఫార్మల్ లో ఓకే పర్సనల్ రిలేషన్షిప్ ఉంది, ఓకే అంటే వాళ్ళతో ఇన్ఫార్మల్ గా మాట్లాడొచ్చు, అది ఉంది, బట్ సిచ్యువేషన్ అనేది పర్సనల్ సిచ్యువేషన్ అయితే అది ఇన్ఫార్మల్ అవుతుంది. సెమీ ఫార్మల్ అంటే అంతే, మీకు వాళ్ళు తెలుసు, పర్సనల్ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, బట్ సిచ్యువేషన్ ఏంటి, ఇట్స్ అ సీరియస్ సిచ్యువేషన్ ఆర్ ఫార్మల్ సిచ్యువేషన్. లేకపోతే మీ బాస్ ఉన్నారు, ఓకే, బాస్ ఉన్నారు, బాస్ ని మీ ఫ్రెండే, బాస్ మీకు తెలిసిన ఫ్రెండే, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, యు ఆర్ ఇన్వైటింగ్ టు యువర్ మ్యారేజ్ కి ఇన్వైట్ చేయడం, అలాంటి వాటి కూడా సెమీ ఫార్మల్ యూజ్ చేయొచ్చు. ఓకే. సిచ్యువేషన్ కూడా ఒక రెండు కొంచెం డిఫరెంట్ గా ఉంటే కనుక, ఆపోజిట్ గా ఉంటే కనుక అది సెమీ ఫార్మల్ లో రాయొచ్చు. అంటే ఒక పర్సన్ బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి మనకు తెలుస్తుంది కదా, మనం ఇన్ఫార్మల్ గా మాట్లాడా లేకపోతే ఫార్మల్ గా మాట్లాడవచ్చా, లేకపోతే మరీ ఇన్ఫార్మల్ అక్కర్లేదు మరీ ఫార్మల్ గా అక్కర్లేదు అని. అదంటే సిచ్యువేషన్ సెమీ ఫార్మల్. సో యూ హ్యావ్ క్లోజ్ పర్సనల్ రిలేషన్షిప్, బట్ ఫ్రెండ్ అయినా సరే అది వర్క్ గురించి కానీ ఇంకేదైనా ఒక సీరియస్ మ్యాటర్ గురించి కానీ డిస్కస్ చేయాలనుకో, అప్పుడు మీరు సెమీ ఫార్మల్ యూజ్ చేయాలి. రాయండి, నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఎస్, he is your friend but writing about a formal issue, then it is called semi formal. ఫ్రెండ్ కాబట్టి మరీ ఫార్మల్ గా మాట్లాడక్కర్లేదు, సిచ్యువేషన్ అనేది సీరియస్ సిచ్యువేషన్ కాబట్టి మరీ ఇన్ఫార్మల్ గా మాట్లాడకూడదు, ఒక న్యూట్రల్ వేలో రాయాలి, దట్ ఈస్ కాల్డ్ సెమీ ఫార్మల్.
So guys, Kalyan, he has posted something useful information in our group. So please go through it. About web series, I guess. So this is called semi-formal. Done. రాసేసారా ఎగ్జాంపుల్ చూపిస్తాను సెమీఫార్మల్ మీకు అర్థం అవుతుంది. Yes. So writing about a formal issue or serious situation. So let's see. Example. So this is our example. Your friend has a travel company and would like you to come and work with him. So write a letter replying to your friend's offer. In your letter, explain what you know about your friend's company. Choose whether you accept or decline the offer. Give reasons for your choice. Yes. ఎవరికి రాస్తున్నాం ఇక్కడ లెటర్? ఫ్రెండ్కి రాస్తున్నాం. ఓకే, బట్ సిచ్యువేషన్ ఏంటి? ఇట్స్ ఆల్ అబౌట్ వర్క్, రైట్? అంటే తను మీకు అక్కడ మా దగ్గర ట్రావెల్ కంపెనీ ఉంది, వర్క్ చేయమని అడిగారు. మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా, డిక్లైన్ చేస్తున్నారా అని చెప్పి మీరు లెటర్ రాయాలి ఇప్పుడు. ఓకే, వర్క్ గురించి, అండ్ ఇట్స్ సీరియస్ సిచ్యువేషన్. యాక్సెప్ట్ చేస్తున్నాను ఎందుకు అంటే రీజన్, నేను డిక్లైన్ చేస్తున్నాను ఎందుకు అంటే రీజన్ కదా. మరీ ఇన్ఫార్మల్ గా రాయకూడదు, ఏదో బర్త్డేకి ఇన్వైట్ చేసినట్లు, మరీ పర్సనల్ గా కాదు, మరీ ఫార్మల్ గా రాయవలసిన అవసరం లేదు. బికాస్ హీఈస్ యువర్ ఫ్రెండ్. ఓకే, హీ ఆర్ షీ ఈజ్ యువర్ ఫ్రెండ్. వర్క్ విత్ హిమ్ అన్నారు కాబట్టి ఫ్రెండ్. ఓకే, హీఈస్ యువర్ ఫ్రెండ్. సిచ్యువేషన్ అనేది ఫార్మల్ సిచ్యువేషన్. సో దిస్ ఈస్ కాల్డ్ సెమీ ఫార్మల్. అర్థమైందా? ఫార్మల్, సెమీ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్ అంటే ఏంటో. ఎస్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్ కి వెళ్దాం. ఎస్, స్ట్రక్చర్. స్ట్రక్చర్ ఎలా అంటే మీరు యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ స్ట్రక్చర్ ఫర్ ఆల్ ద లెటర్స్. మీకు ఓన్లీ ఒక లెటర్ ఇస్తారు. ఫార్మల్ లెటర్ కానీ, సెమీ ఫార్మల్ లెటర్ కానీ, ఇన్ఫార్మల్ లెటర్ కానీ ఒకటే ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద లెటర్. అది ఫార్మలా, సెమీ ఫార్మలా, ఇన్ఫార్మలా అనేది ఐడెంటిఫై చేయాలి. తర్వాత స్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు లెటర్ అంటేనే మనకి ఏం గుర్తొస్తుంది? వెంటనే ఏం రాస్తాం? ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్, అదే కదా గుర్తొచ్చేది కదా. అంటే మనం స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి అదే కదా, ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్. కానీ ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ కానీ రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఐఎల్స్ లెటర్ రైటింగ్ లో నో నీడ్ టు రైట్ ఫ్రమ్ అడ్రస్ ఆర్ టు అడ్రస్. సో మరి ఎలా స్టార్ట్ చేయాలి అంటే స్టార్ట్ విత్ టైటిల్. సో స్ట్రక్చర్ చూపిస్తాను ఉండండి. దిస్ ఈజ్ our స్ట్రక్చర్ రాయాలి. సో దిస్ ఈజ్ our స్ట్రక్చర్. First of all, you have to start with a title, followed by opening statement. Opening statement is nothing but reason for writing, reason. Next, body paragraph A, body paragraph B, body paragraph C. Next, closing statement. Next, signing off. Finally, name. మీ నేమ్ అయినా రాయొచ్చు, లేకపోతే ఇంకా మీకు ఇష్టమైన నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు. So this is our structure. So don't write from or to address. So just start with the title. సో రాయండి ఇంకా క్లియర్ గా. ఒక్కొక్క ఫార్మల్ లెటర్ కి ఎలా టైటిల్ ఏంటి, ఎలా రాయొచ్చు అనేది నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను.
Done? Very good. Title, opening statement. ఇక్కడైతే స్ట్రక్చర్ సేమ్ ఉంటుంది అన్నాను కదా, మరి ఎక్కడ డిఫరెన్స్ ఉంటుంది అంటే మీరు రాసే లాంగ్వేజ్ లో డిఫరెన్స్ ఉండాలి. ఫార్మల్ లాంగ్వేజ్, ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. సెమీ ఫార్మల్ కి అయితే జస్ట్ మీరు ఏం చేయాలి అంటే కాంట్రాక్షన్స్ యూజ్ చేయవచ్చు. కాంట్రాక్షన్స్ అంటే నేను చూపిస్తాను. సో అందరూ రాశారు కదా స్ట్రక్చర్, అందరూ? ఎస్. సో అసలు లాంగ్వేజ్ డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. Yes, see here. So guys, see here. So first sentence chudandi. Unfortunately, I will not be able to attend on. Sorry, but I won't be able to make it on. Rendu same meaning. A two sentences kuda same meaning. Right? So cheppandi, ఏది formal language, ఏది informal language? ఏది formal, ఏది informal? First one formal. Purple color lo unnadi formal. I think first one formal. First. Andaru first ena? First formal, second informal. Very good. Very good. Because మీరు ఇన్ఫార్మల్ లో నేను చెప్పాను కదా, ఫార్మల్ లో కాంట్రాక్షన్స్ యూజ్ చేయకూడదు. కాంట్రాక్షన్స్ అంటే ఇక్కడ చూడండి, ఓ ఉంటుంది చూడండి. సో ఇలాంటి కాంట్రాక్షన్స్ మనం గ్రీన్ అనేది ఇన్ఫార్మల్. ఇలాంటి కాంట్రాక్షన్స్ మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు, ఇన్ఫార్మల్ లో యూజ్ చేయొచ్చు. బట్ ఫార్మల్ లో కంప్లీట్ గా రాయాలి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ సారీ, అన్ఫార్చునేట్లీ మీరు ఎందులోనో యూజ్ చేయొచ్చు. మెయిన్ థింగ్ మీకు డిఫరెన్స్ ఎందుకు చూపించాలి ఇలా పెట్టాము అంటే కాంట్రాక్షన్స్ యూజ్ చేయకూడదు అని చెప్పడానికి. ఓకే. అట్ ద సేమ్ టైం చూడండి, ప్లీజ్ రెస్పాండ్ అట్ ద ఎర్లియస్ట్ కన్వీనియన్స్, గెట్ బ్యాక్ టు మీ యాజ్ సూన్ యాజ్ యూ కెన్. రెండు సేమ్ మీనింగ్. ప్లీజ్ రెస్పాండ్ అట్ ద ఎర్లియస్ట్ కన్వీనియన్స్ అన్న, గెట్ బ్యాక్ టు మీ సూన్ యాజ్ యూ కెన్ అన్న సేమ్ మీనింగ్. ఏది ఫార్మల్, ఏది ఇన్ఫార్మల్? కాంట్రాక్షన్స్ అంటే ఐడియా ఉన్నాయి కదా. ఇప్పుడు యామ్ అంటాము, యామ్. యామ్ కి ఫుల్ ఫామ్ ఏంటి? ఐ యామ్. రైట్? షార్ట్ ఫార్మ్స్ ని కాంట్రాక్షన్స్ అంటాం. వెరీ గుడ్. షార్ట్ ఫార్మ్స్ ని కాంట్రాక్షన్స్ అంటాం. అది ఫుల్ గా రాయాలి. ఎక్కడ అంటే ఫార్మల్ లెటర్స్ లో. ఇన్ఫార్మల్ లెటర్స్ లో మీరు కాంట్రాక్షన్స్ అంటే షార్ట్ ఫార్మ్స్ యూజ్ చేసినా పర్లేదు. First one formal, second one please respond at the earliest convenience. Formal way lo adigam. Get back to me soon as you can. Informal. కొట్టినట్టు మాట్లాడడం. రైట్? సో ఈ డిఫరెన్స్ చూపించగలగాలి మీరు మీ లెటర్ రైటింగ్ లో. అదే లాంగ్వేజ్ డిఫరెన్స్. ఓకేనా? సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. మీకు అర్థమైందా లాంగ్వేజ్ డిఫరెన్స్ అంటే ఏంటో? సేమ్ మీనింగ్ వచ్చేలా బట్ డిఫరెంట్ లాంగ్వేజెస్. మనం నార్మల్ గా యూజ్ చేసినప్పుడు కూడా ఏంటి, మీరు టీచర్ తో ఒకలా మాట్లాడతారు, మీ ఫ్రెండ్స్ తో ఒకలా మాట్లాడతారు. రైట్? పొలైట్ వే. ఎస్. ఫార్మల్ వే. రైట్? అదే లాంగ్వేజ్. సో ఇప్పుడు వెయిట్, ఫార్మల్ కి ఇదేంటి అంటే డియర్ సార్ ఆర్ మేడం అనేది టైటిల్ అంటాం. టైటిల్ అని ఇందాక నేను చూపించాను చూడండి స్ట్రక్చర్ లో. టైటిల్, స్టార్ట్ విత్ ద టైటిల్. టైటిల్ అంటేనే డియర్ సార్, మేడం. లేదు మీరు ఫ్రెండ్ కి రాయాలి, డియర్ సత్య రాయాలి, నేమ్ రాయాలి. నెక్స్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ అంటే రీజన్ రాస్తాము.
వై వీఆర్ రైటింగ్ దట్ లైక్ సబ్జెక్ట్ లా అనమాట. బట్ సబ్జెక్ట్ అని హెడింగ్ పెట్టకూడదు. నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏ, పారాగ్రాఫ్ బి, పారాగ్రాఫ్ సి అని ఉంది కదా. పారాగ్రాఫ్ ఏ అంటే ఈ క్వశ్చన్స్, ఈ క్వశ్చన్ పారాగ్రాఫ్ ఏ, సెకండ్ క్వశ్చన్ పారాగ్రాఫ్ బి, థర్డ్ క్వశ్చన్ పారాగ్రాఫ్ సి. ఓకే, నెక్స్ట్ క్లోజింగ్ స్టేట్మెంట్ రాస్తాము. అది ఎలా రాయాలో నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను. నెక్స్ట్ సైనింగ్ ఆఫ్. సైనింగ్ ఆఫ్ అంటేనే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ అని రాస్తాం చూడండి, వాటిని సైనింగ్ ఆఫ్ స్టేట్మెంట్ అంటాము. మీరు ఫ్రెండ్స్ కి రాయాలి అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాయవలసిన అవసరం లేదు. బెస్ట్ రిగార్డ్స్ కానీ వార్మ్ విషెస్ అని కానీ యూజ్ చేయొచ్చు. బెస్ట్ రిగార్డ్స్ అని కానీ వార్మ్ విషెస్ అని కానీ యూజ్ చేయొచ్చు. ఓకే, ఇదేంటి అంటే టైటిల్ సైనింగ్ ఆఫ్ స్టేట్మెంట్స్. ఓకే, సో ఇక్కడ చూడండి, చాలా మంది ఫెయిత్ఫుల్లీ, సిన్సియర్లీ ఉన్నాయి కదా. ఇవి ఎలా యూజ్ చేయాలి అంటే నేమ్ ఇది ఉంది చూడండి, డియర్ సార్ ఆర్ మేడం అంటే వాళ్ళ నేమ్ రాయినప్పుడు, రాయకుండా సార్ కానీ మేడం అని కానీ రాసినప్పుడు ఎండింగ్ లో ఫెయిత్ఫుల్లీ రావాలి. సార్ కానీ మేడం అని కానీ యూజ్ చేసినప్పుడు ఎండింగ్ లో ఫెయిత్ఫుల్లీ అని రావాలి. లేదు డియర్ జాన్ ఆర్ డియర్ బ్రౌన్, మిస్టర్ బ్రౌన్ ఆర్ డియర్ లీసా సెమీ ఫార్మల్ లెటర్ లో, అప్పుడు యువర్ సిన్సియర్లీ అని రాయొచ్చు. మీ బాస్ కి రాస్తున్నారు అనుకోండి, మీ బర్త్డేకి ఇన్వైట్ చేయడానికి మీ బాస్ కి రాస్తున్నారు అనుకోండి, సెమీ ఫార్మల్ లో రాయొచ్చు డియర్ మిస్టర్ అతని పేరు, యువర్ సిన్సియర్లీ అని రాయొచ్చు. సో డిఫరెన్స్ ఏంటి సిన్సియర్లీకి ఫెయిత్ఫుల్లీకి? సార్ ఆర్ మేడం అని రాసినప్పుడు టైటిల్లో లాస్ట్ లో ఫెయిత్ఫుల్లీ పెట్టండి. లేదు ఇలా నేమ్ రాసాము, లాస్ట్ లో సిన్సియర్లీ అని పెట్టండి. ఇస్ ఇట్ క్లియర్? ఇంకా ఇన్ఫార్మల్ గా ఫ్రెండ్స్ కి రాస్తాం చూడండి, అప్పుడు వార్మ్ విషెస్ కానీ బెస్ట్ రిగార్డ్స్ అని కానీ రాయండి. ఇది రాసుకోండి, మీకు హెల్ప్ అవుతుందేమో. somewhere you should not use dear in formal letter. You can use Manoj. IELTS లో రాయొచ్చు డియర్ సార్ అండ్ మేడం. రెస్పెక్టెడ్ అని అనవలసిన అవసరం లేదు, అసలు డియర్ అని వాడండి. ఓకే, సో చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, సిన్సియర్లీ ఎప్పుడు వాడాలి, ఫెయిత్ఫుల్లీ ఎప్పుడు వాడాలి అంటే ఇలా నేమ్ టైటిల్లో రాసినప్పుడు సిన్సియర్లీ అని వాడండి. లేదు ఇలా సార్ ఆర్ మేడం రాసినప్పుడు లాస్ట్ లో ఫెయిత్ఫుల్లీ అని రాయాలి. అది రూల్, జస్ట్ జనరల్. నౌ లెట్స్ డిస్కస్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ తో శాంపుల్ తో సహా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది కూడా చూద్దాం ఒకసారి. So what is our duration? How much time do we need to spend for this letter writing? ఎంత టైం స్పెండ్ చేస్తాం మనం ఈ లెటర్ రైటింగ్ కోసం? 20 minutes. 20 minutes ఉంది కదా అని 20 minutes రాయడం కాదు, ప్లానింగ్ కి 3 minutes. ఏం ప్లానింగ్ ఉంటుంది అంటారేమో, అక్కడ మీ ఒపీనియన్ ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇందాక యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ యువర్ ఫ్రెండ్స్ ఆఫర్ అని ఉంది చూడండి సెమీ ఫార్మల్ లెటర్ లో, వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ డిక్లైన్ యువర్ ఫ్రెండ్స్ ఆఫర్ అని. అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయాలనుకుంటే రీజన్స్ ఇవ్వాలి కదా. ఆ రీజన్స్ ఇవ్వాలంటే మీకు ముందే ఒక ఐడియా ఉండాలి ఏం రీజన్ ఇవ్వాలి ఏంటి అని. దట్ ఈస్ కాల్డ్ ప్లానింగ్. సో 3 minutes ప్లానింగ్ కి, 2 minutes అంటే మిగతా 3 minutes తర్వాత మిగతా టైం అంతా రాయడానికి. ఫైనల్ గా 2 minutes, యూ హ్యావ్ టు లీవ్ 2 minutes టు చెక్ యువర్ లెటర్.
స్పెల్లింగ్స్ కావచ్చు, గ్రామర్ కావచ్చు, మీరు ఆ స్ట్రక్చర్ లో రాసారా లేదా అనేది చూడొచ్చు. ఓకే, సో అదంతా 2 minutes మాత్రం వదిలేయాలి. సో 5 minutes పోతే మిగతా 15 minutes మీకు రాయడానికి టైం ఉంటుంది. ఈస్ హ్యాండ్ రైటింగ్ నో, హ్యాండ్ రైటింగ్ ఇది కాదు. బట్ హ్యాండ్ రైటింగ్ అంటే వాళ్ళకి నేను చెప్పాను కదా స్టార్టింగ్ లో, హ్యాండ్ రైటింగ్ దానికి మార్క్స్ ఉండవు, కానీ మీరు మంచి హ్యాండ్ రైటింగ్ రాస్తే ఇంప్రెషన్ అయితే ఉంటుంది. వాడు మంచి కోపంతో ఉన్నాడు అనుకో, మీ హ్యాండ్ రైటింగ్ అర్థం కావట్లేదు అనుకోండి, ఇంకా చదవకుండానే ఫైనలైజ్ చేసేస్తారు మీ మార్క్స్. అందుకే హ్యాండ్ రైటింగ్ నీట్ గా అర్థం అయ్యేలా ఉండేలా చూసుకోండి. బేసిక్ రూల్స్ అన్ని, అసలు ఇంగ్లీష్ రూల్స్ అన్ని ఫాలో అవ్వాలి. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఫుల్ స్టాప్ తర్వాత క్యాపిటల్. ఎస్ కళ్యాణ్, ప్రతిదీ ఇంపార్టెంట్. ఓకే, సో యూ మస్ట్ రైట్ 150, అంటే మినిమం 150. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, 150 కాదు, ఎగ్జాక్ట్ గా 160 to 180 వర్డ్స్ అనేవి రాయాలి, గుర్తుపెట్టుకోండి. టాస్క్ 1, టాస్క్ 2 రెండు కలిపి 60 minutes అండ్ రెండు కలిపి 9 band. రైటింగ్ కి 9 band కదా, 9. టాస్క్ 1 కి 3.25, 3.25. టాస్క్ 2 కి 5.75. స్కోర్ ఇలా డివైడ్ చేశారు. 3.25 కేమో టాస్క్ 1, 5.75 కేమో టాస్క్ 2. అంటే యువర్ లెటర్ ఈస్ వర్త్ 33% ఓన్లీ, 33% మాత్రమే. మిగతాదంతా రైటింగ్ టాస్క్ 2. అలానే వదిలేకండి, అది ఇది కలిపితేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. సో యూ డూ నాట్ నీడ్ టు రైట్ అన్ అడ్రస్. ఆల్రెడీ చెప్పాను కదా, అడ్రస్ ఏం రాయవలసిన అవసరం లేదు. నెక్స్ట్, all points must be included clearly in your letter. Okay, all points is nothing but questions అడిగారు కదా, ABC బుల్లెట్ పాయింట్స్ అడిగారు కదా, అవన్నీ ఇంక్లూడ్ చేయండి క్లియర్ గా అని అంటున్నారు. అంటే మనం ఆల్రెడీ పారాగ్రాఫ్ స్ట్రక్చర్ లో పెట్టేసుకున్నాం, పారాగ్రాఫ్ ఏ, పారాగ్రాఫ్ బి, పారాగ్రాఫ్ సి అని. సో సేమ్ అంతే. సో ప్లీజ్ డోంట్ బ్లెండ్ ఆల్ దీస్ క్వశ్చన్స్. బ్లెండ్ అంటే మీరు ఒక్కొక్క దాన్ని కలిపి రాయొద్దు. ఏం అడిగారో అదే అంతవరకు ఇన్ఫర్మేషన్ ఆ పర్టికులర్ పారాగ్రాఫ్ లో ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ వేరే పారాగ్రాఫ్, నెక్స్ట్ క్వశ్చన్ వేరే పారాగ్రాఫ్, అలా డివైడ్ చేయండి. సో ఇఫ్ యూ ఫెయిల్ టు ఇంక్లూడ్ ఆల్ ద పాయింట్స్ ఇన్ యువర్ లెటర్, యువర్ బ్యాండ్ స్కోర్ విల్ బి లో. సో ఈచ్ టైప్ ఆఫ్ లెటర్ విల్ యూజ్ డిఫరెంట్ లాంగ్వేజ్ గురించి కూడా నేను డిస్కస్ చేశాను. సో ఇట్ విల్ హ్యావ్ డిఫరెంట్ బిగినింగ్ అండ్ డిఫరెంట్ వే ఆఫ్ సైనింగ్ ఆఫ్. అదే చెప్పాను కదా, నేమ్ వస్తే సిన్సియర్లీ, ఫెయిత్ఫుల్లీ, అవి ఫ్రెండ్స్ అయితే బెస్ట్ రిగార్డ్స్, అవన్నీ ఫాలో అవ్వాలి. సో గైస్, ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎగ్జాంపుల్స్. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫార్మల్ లెటర్. ఫార్మల్ లెటర్, ఎస్, ఫార్మల్ లెటర్. మీ చాట్ బాక్స్ అయితే నాకు కనిపించట్లేదు, నేను జస్ట్ నార్మల్ గా చెప్తూ వెళ్తాను, తర్వాత డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫార్మల్ లెటర్. సో దిస్ ఈస్ యువర్ క్వశ్చన్. Write a letter to your boss apologizing for the recent meeting that you missed at work. So apologize for missing the meeting, explain what happened, say what you will do to compensate. So we are writing, for whom you are writing? Boss. It's a formal letter. Situation ఏంటి? సారీ చెప్పాలి ఇప్పుడు మీ బాస్ కి, నువ్వు మీటింగ్ మిస్ అయ్యావు, దానికి నువ్వు సారీ చెప్పాలి. ఓకే, సో ఫార్మల్ లెటర్. సో స్టార్ట్ విత్ ద టైటిల్. టైటిల్ ఎలా ఉంటుంది అంటే చూపిస్తాను. డియర్ సార్ ఆర్ మేడం అని రాయండి. డియర్ సార్ అని పెట్టండి, సరిపోతుంది. మీరు ఎగ్జామ్ లో సార్ పెట్టాలా మేడం పెట్టాలా కన్ఫ్యూజన్ వద్దు, ఏదైనా పెట్టేయచ్చు. డియర్ సార్ అని పెట్టేయండి, లేకపోతే డియర్ మేడం అని పెట్టేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి అందులో, మీ రీజన్ ఏంటో కూడా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి ఏంటి అంటే స్ట్రక్చర్ ఉందా,
గ్రామర్ బాగా రాసారా, అడిగిన దానికి ఆన్సర్ చేశారా, అంతే. రీజన్ అదేమి మ్యాటర్ ఏం కాదు. సో లెట్స్ సీ. సో స్టార్ట్ విత్ ద టైటిల్. డియర్ సార్, డియర్ సార్. ఇదేంటి అంటే ఓపెనింగ్ స్టేట్మెంట్ అని చెప్పాను కదా. మీ స్ట్రక్చర్ చూడండి. టైటిల్ తర్వాత ఓపెనింగ్ స్టేట్మెంట్. వాట్ ఈస్ ఓపెనింగ్ స్టేట్మెంట్? రీజన్ ఫర్ రైటింగ్. రీజన్ రాయాలి. ఇప్పుడు ఎందుకు రాస్తున్నాం? వాట్ దిస్ లెటర్ ఈస్ అబౌట్? Apologize. The main thing is this one, right? Apologizing for the recent meeting you missed. I am writing to apologize for the meeting I missed on something about development plans for the company. A date something ila. Just reason రాస్తున్నా. నేను సారీ చెప్పడానికి రాస్తున్నాను అని. So this is called opening statement, and ఇది కంపల్సరీ రాయవలసిన అవసరం లేదు. ఇట్స్ ఆప్షనల్. మీకు వర్డ్ లిమిట్ సరిపోవట్లేదు, ముందు ఒక ప్లాన్ ఉంటుంది కదా, ఆ ప్లాన్ బట్టి రాయండి. ఇట్స్ ఆప్షనల్, కంపల్సరీ రాయాలనేం లేదు. ఓకే. అండ్ ఈ శాంపిల్స్ నేను పంపిస్తాను, మీరు ఇప్పుడు రాయవలసిన అవసరం లేదు, జస్ట్ చూడండి అంతే. ఆ స్ట్రక్చర్ ఎలా ఫాలో అవుతున్నాము అనేది చూడండి. హౌ మెనీ క్వశ్చన్స్ దే ఆస్క్? 3 questions. 3 questions అడుగుతారు. ఓకే. So this is our opening statement. Next, what is our first question? Structure paranga next em rayali? Title, opening statement, body paragraph A. Paragraph A lo em rayali? First question ni explain cheyali. First question ki answer cheyali. So first question em adigaru? Apologize. Apologize for missing the meeting. So this is your body paragraph A. I am sincerely sorry for not being able to attend this meeting. I am aware of the meeting, but unfortunately my absence was unavoidable. Body paragraph A. Only sorry చెప్పామంతే. ఆ రీజన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, చూసారా? బికాజ్ అక్కడ రీజన్ ఏం అడగలేదు, జస్ట్ సారీ అంతే. సారీ అంటే సారీ చెప్పేసి నెక్స్ట్ పారాగ్రాఫ్ వెళ్ళకూడదు, జస్ట్ ఏదో ఒక సెంటెన్స్ యాడ్ చేయండి అక్కడ. Like this, I am aware of the meeting, but unfortunately my absence was unavoidable. Okay. Body paragraph A. Next, body paragraph B rayali. Body paragraph B is nothing but second question. Second question. What is second question? Explain what happened. ఇక్కడ explanation ఇవ్వాలి, reason ఇవ్వాలి body paragraph B లో. అందుకే రెండు కంబైన్ చేయకూడదు. ఇది సెపరేట్ పారాగ్రాఫ్, ఇది సెపరేట్ పారాగ్రాఫ్. So the reason for not attending this meeting was I had a car accident on the way to work that day. Although the accident was not serious, I was taken to hospital for a checkup, not allowed to leave until I had been given all clear from a doctor. Body paragraph B. Reason చెప్పాం, reason explain చేసాం. ఓకే, రీజన్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ క్వశ్చన్ ఏముంది? Say what you will do to compensate. Yes, compensate. So adi body paragraph C lo rayali. So I understand how crucial this meeting was, and therefore I have asked one of my colleagues, name ichi, to review the meeting with me after work today. We will go overall development plans and also people's roles and responsibilities. By the end of the day, I will be up to speed with all the plans. ఎలా కాంపెన్సేట్ చేస్తాను ఆ absence ని ఆ రోజు అనేది నెక్స్ట్ పారాగ్రాఫ్ C లో రాస్తారు.
సో దిస్ ఈస్ బాడీ పారాగ్రాఫ్ సి. చూసారా స్ట్రక్చర్, చూసారా మీరు స్ట్రక్చర్ అబ్జర్వ్ చేశారా? ఎస్. సో స్ట్రక్చర్ ఒకటి చూడండి, నేను శాంపిల్స్ ఇస్తాను కాబట్టి మీకు ప్రాక్టీస్ చేయొచ్చు. సో పారాగ్రాఫ్ ఏ, పారాగ్రాఫ్ బి, పారాగ్రాఫ్ సి. చూడండి, క్వశ్చన్ స్టార్ట్ విత్ ద టైటిల్, ఓపెనింగ్ స్టేట్మెంట్. పారాగ్రాఫ్ ఏ ఫస్ట్ క్వశ్చన్, పారాగ్రాఫ్ బి సెకండ్ క్వశ్చన్, పారాగ్రాఫ్ సి థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఏంటి పారాగ్రాఫ్ సి తర్వాత? క్లోజింగ్ స్టేట్మెంట్. సో దిస్ ఈస్ యువర్ క్లోజింగ్ స్టేట్మెంట్. I hope you will forgive my absence and be assured of my commitment to this company and its future. This is called closing statement. Closing statement. మనం థ్యాంక్ యూ అని రాస్తాం చూడండి, దాని క్లోజింగ్ స్టేట్మెంట్ అంటాం. ఓన్లీ థ్యాంక్ యూ రాయకుండా ఇలా ఏదో ఒక సెంటెన్స్ రాయండి. ఆ క్లోజింగ్ స్టేట్మెంట్స్ కూడా నేను ఇస్తాను మీకు, దేనికి ఎలా రాయొచ్చు అని. yours faithfully, name. Okay, so this is called formal letter. Guys, is it clear? Shall I move to the next one, informal? Yes, good, good. So let's discuss the second type. It is informal letter. Informal letter. So what is informal letter? So we are writing, if you are writing to your friend whom you have close personal relationship with, and the situation is a formal, what is that, personal situation. So then it is called informal letter. See here, last month you had an overseas holiday with some friends where you stayed at their house. They have sent you some holiday photos. So holiday trip gurinchi, photos gurinchi. Okay, ante personal situation e kada adi. So write a letter to your friends. In your letter, thank them for the holiday and the photos. Explain why you didn't write earlier. Invite them to come and stay with you. So there are 3 questions, and make sure you address all the 3 questions and start with the title. So friends kabatti names ఏవైనా తీసుకోండి, తీసుకుని next. See here, question చూసారా, అర్థమైందా? Signing off also counts in word limit. Yes, signing off and రాయవు కదా, ఆ స్టేట్మెంట్ కదా, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అదేనా అడుగుతున్నా మనోజ్, అది కూడా కౌంట్ అవుతుంది, ప్రతిదీ కౌంటే. ఓకే, క్లోజింగ్ స్టేట్మెంట్ షుడ్ బి రైట్ ఇన్ రైట్ సైడ్ ఆఫ్ లెఫ్ట్ సైడ్. క్లోజింగ్ స్టేట్ అన్ని లెఫ్ట్ సైడే గైస్, మీరు చూసారా, ఇది చూపిస్తాను ఉండండి, అన్ని లెఫ్ట్ సైడ్ లోనే ఉండాలి. చూడండి, టైటిల్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ చేసాం అన్ని. సో లెఫ్ట్ సైడ్ నుంచి అదిగో టేక్ కేర్, టేక్ కేర్ అది కూడా ఏంటి, క్లోజింగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏదో మిస్ అయింది, ఏంటి అది, సైనింగ్ ఆఫ్. బెస్ట్ విషెస్ కానీ ఏదో ఒకటి ఇక్కడ రాయాలి. రుక్మిణి అందు కదండి, ఆ రుక్మిణి కన్నా పైన సైనింగ్ ఆఫ్ రాయాలి, అన్ని లెఫ్ట్ సైడ్ లోని. ఓకే, సో స్టార్ట్ విత్ ద టైటిల్, డియర్ సంథింగ్, నేమ్ రాయండి. How are you both? I hope this letter finds you well. Although it's, చూసారు ఇక్కడ కాంట్రాక్షన్స్ యూజ్ చేసాం. ఇట్స్ మామూలుగా అయితే ఇట్ ఈజ్ అని రాయాలి ఇన్ ఫార్మల్ లెటర్ అయితే, బట్ ఇక్కడ కాంట్రాక్షన్స్ యూజ్ చేయొచ్చు. although it's such a short time since we last saw each other, it feels much longer. ఇది ఏంటి అంటే
paragraph A, body paragraph A. First ఏం చేయమన్నారు క్వశ్చన్ లో? థ్యాంక్ దెమ్ ఫర్ ద హాలిడే అండ్ ద ఫొటోస్. ఆ హాలిడే ట్రిప్ గురించి ఫొటోస్ గురించి థ్యాంక్స్ చెప్పమన్నారు, రైట్? సో see the first paragraph. Thank you so much, not only for such a memorable holiday, but also for the lovely photos that you sent for our holiday together. It brought it all back to me so vividly. Staying with you and seeing where you live was real eye-opener for me. Australia is certainly a scenic country with remarkable landscape and wildlife, particularly up in the north where you are. సో ట్రిప్ అన్నారు కదా అని చెప్పి ఇక్కడ ఇండియాలోవి పెట్టకండి, బికాస్ అక్కడ ఫారెన్ అన్నారు కాబట్టి, ఓవర్సీస్ హాలిడే అన్నారు కాబట్టి అబ్రాడ్ లో మీకు ఏదైనా పర్లేదు, ఏ ఓవర్సీస్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఆస్ట్రేలియా తీసుకున్నా మీ ఇష్టం, ఏదైనా పర్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అంటే ఓన్లీ అక్కడ ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ థ్యాంక్స్ చెప్పాం ఆ హాలిడేకి, ఆ ట్రిప్ కి, ఆ ఫొటోస్ కి. సో దట్ ఈస్ బాడీ పారాగ్రాఫ్ 1, I mean body paragraph A. Next, second question. So no need to write guys, ఇదంతా ఏమి రాయొద్దు, నేను పంపించే ఆల్రెడీ అందులో ఉండే ఉంటాయి చూడండి. Explain why you didn't write earlier. ఏదో ఒక సిచ్యువేషన్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలి. Sorry, it has taken me so long to write back and thank you. Almost as soon as we landed back in India, my mother became sick. లేదు అంటే వర్క్ ఉంది అని కూడా రాయొచ్చు, ఇట్స్ యువర్ చాయిస్. ఓకే, since then we have been running around looking after her and getting carer sorted out. She seems to be improving now and hopefully will be back to normal soon. ఎందుకు రాయలేకపోయాను లెటర్ అని ఒక సిచ్యువేషన్ ఏదైనా పర్లేదు. So this is body paragraph B. And what is the last question? Invite them to come and stay with you. Invite cheyali. So adi paragraph C. Next month we'll be celebrating my birthday and I would be delighted if you could come over and celebrate it with us. It will be a chance for you to meet the rest of my family and see a bit of India. Of course, you must stay with us. So there's a plenty of room and we'll pick you up at the airport. I really hope you can make it. So last, invite chesasam. Next, closing statement, take care and write back soon. ఇక్కడ బెస్ట్ విషెస్ ఏదో ఒకటి ఇక్కడ రాయండి, బికాస్ సైనింగ్ ఆఫ్ ఉండాలి కాబట్టి. Is it clear? Same structure, but language ఒకటే మారుతుంది. Guys, అర్థమైందా? Closing statement is too short, ma'am. Is it okay? No problem, not a problem. మీరు ఇంకా రాయాలి అనుకుంటే ఇంకా యాడ్ చేయొచ్చు. సో ఈవెన్ థ్యాంక్ యూ పెట్టినా పర్లేదు, బట్ థ్యాంక్ యూ కన్నా ఇంకేదో ఒకటి రైట్ బ్యాక్ టు మీ సూన్ యాజ్ పాసిబుల్ అని. కానీ ఇంకా క్లోజింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఒక లిస్ట్, అది నేను పోస్ట్ చేస్తాను మీకు. ఓకే, that's it. So this is informal letter. Next, semi formal letter.
సెమీ ఫార్మల్. సెమీ ఫార్మల్ అంటే ఏం చెప్పాను? వాట్ ఈస్ సెమీ ఫార్మల్? వాట్ ఈస్ సెమీ ఫార్మల్? Semi formal letter. So even if you are writing to your friend, but if the situation is a serious situation, yes, a serious situation, then it is called semi formal letter. So see here, this is your question. Very good, very good, good. Yes, so read the question. You are going to spend your vacation in a city in a foreign country. You have never been there before. Your cousin has a friend who lives there. Write a letter to this friend. In your letter, introduce yourself. Say why you are making this trip. Ask some questions about the city. Example, what are the questions? See there. Places to see, things to do, and things to drink. So, guys, tell me for whom we are writing. ఇప్పుడు చెప్పండి, ఎవరికి రాస్తున్నాం ఈ లెటర్? ఎవరి ఫ్రెండ్? మీ కజిన్ వాళ్ళ ఫ్రెండ్. మీకు అంత తనకి మీకు అంత రిలేషన్ లేదు, బట్ ఫ్రెండే. మీ కజిన్ కి ఫ్రెండ్ అంటే మీకు ఫ్రెండే. ఓకే, సో తన హెల్ప్ కావాలి మనకి ఇప్పుడు కదా. సో బికాస్ సీ దే introduce yourself, say why you are making this trip, ask some questions about the city. తను ఎలాగో అక్కడ ఉంటున్నారు కాబట్టి తన హెల్ప్ మీకు కావాలి. ఎలా ప్లాన్ చేసుకోను ట్రిప్ అండ్ దాని గురించి కొన్ని క్వశ్చన్స్, సీకింగ్ హెల్ప్, రైట్? సో మరీ ఫార్మల్ గా అక్కర్లేదు, బికాస్ మీ బాస్ టీచర్ ఎవరో కాదు, మీ కజిన్ వాళ్ళ ఫ్రెండ్. దాన్ని మరీ ఇన్ఫార్మల్ గా కాదు. ఎందుకు ఇన్ఫార్మల్ గా కాదు? తను మీకు రిలేషన్షిప్ అంత లేదు, బట్ ఫ్రెండే, అండ్ అది కూడా హెల్ప్ అడుగుతున్నాం మనం. సో మరీ ఇన్ఫార్మల్ గా రాయొద్దు, సెమీ ఫార్మల్ లో రాయండి. ఓకే, సో కాంట్రాక్షన్స్ యూజ్ చేయొచ్చు. మెయిన్ థింగ్ ఏంటి అంటే మరి విత్ లాట్స్ ఆఫ్ లవ్, లాట్స్ ఆఫ్ హగ్స్ అండ్ కిసెస్ ఇలా రాయకూడదు. ఓకే, సో చూద్దాం. సో స్టార్ట్ విత్ ద టైటిల్. సో నేమ్ పెట్టండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను ఓపెనింగ్ స్టేట్మెంట్ అనేది ఇవ్వలేదు, బికాస్ మై ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. తనకి నేను తెలియదు కాబట్టి నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకోవాలి కాబట్టి ఓపెనింగ్ స్టేట్మెంట్ లో ఇంట్రడక్షన్ ఎందుకు అని నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేదు. ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ ఆప్షనల్. నేను అదేదో ఇక్కడ ఇంట్రడక్షన్ లో చెప్పేస్తాను, నా గురించి ఎందుకు రాస్తున్నాను అనేది ఇంట్రడక్షన్ లో చెప్తాను. ఓకే, ఆఫ్టర్ దాట్ సే వై యు ఆర్ మేకింగ్ దిస్ ట్రిప్. After that, you have to ask some questions about the city. Okay, so first of all, see here, let me introduce myself. My name is Satya and I'm cousin. My name edo okati pettandi. He was your classmate at Mumbai University. I live in Mumbai. I just completed my studies and planning to visit your city, Edinburgh. So I have never been to Edinburgh before. Shiva told me that I should seek your help in planning my trip. So introduction అయిపోయింది. సో సెమీ ఫార్మల్ కి ఇన్ఫార్మల్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, బట్ మరి ఫ్రెండ్ తో మన ఇన్ఫార్మల్ లో యూజ్ చేసాం, అలా యూజ్ చేయకుండా జస్ట్ ఆ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం అంతే. సో ఫస్ట్
ఇంట్రడక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? వై యు ఆర్ మేకింగ్ దిస్ ట్రిప్. సే వై యు ఆర్ ప్లానింగ్, వై యు ఆర్ మేకింగ్ దిస్ ట్రిప్. ఎందుకు ఆ ట్రిప్ కి వెళ్ళాలనుకుంటున్నావు అనేది సెకండ్ పారాగ్రాఫ్ లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఈజ్ యువర్ బాడీ పారాగ్రాఫ్ A. నెక్స్ట్ this is your body paragraph B. First of all, I must tell you that you are lucky to have got an opportunity to live in such a beautiful city. Opportunity to live in such a beautiful city. So I have always been fascinated by Edinburgh, and that is the main reason I decided to visit this vacation. Also, one of my uncles stays in nearby city of Glasgow, and I want to meet him as well. So ఇక్కడ ఓన్లీ ఏం ఎక్స్ప్లెయిన్ చేసాం? వై ఐ ఆమ్ మేకింగ్ దిస్ ట్రిప్. ఎందుకు నేను ఈ ట్రిప్ రావాలనుకుంటున్నాను అంటే ఇది, బికాస్ ఐ బీన్ ఫ్యాసినేటెడ్ దట్ సిటీ. బాడీ పారాగ్రాఫ్ B. Okay. Next, body paragraph C. What is the last question? Ask some questions about the city. Example, places to see, things to do, things to be. సో ఇక్కడ మీకు చూపించడానికి అన్ని క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేసా. ప్లేసెస్ టు సీ, థింగ్స్ టు డూ, థింగ్స్ టు బి. సో మీకు వర్డ్ లిమిట్ ఎక్కువ అయిపోతుంది అంటే కొన్ని తగ్గించుకోవచ్చు. సో దిస్ ఈస్ మై లాస్ట్ పారాగ్రాఫ్. I have read a lot about Edinburgh and seen pictures on the internet. However, I still can't decide which monuments and which places are worth visiting during my short stay in that city. So considering that I will have only 5 days in the city, I need to plan this trip wisely. So ikkada nunchi questions start ayini. Could you please help me prepare a list of the most famous tourist attractions in Edinburgh? First question. Also, could you suggest a nice hotel that provides affordable accommodation and restaurant that serve Indian food? Second question. As this is winter season, I will definitely be bringing some woolen clothes. Is there anything else that I need to carry with me? Third question. So, అక్కడ క్వశ్చన్స్ మీ డౌట్స్ అడగమన్నారు కాబట్టి ఆ క్వశ్చన్స్ ని అడగాలి. That is the last paragraph. Body paragraph C. మీకు వర్డ్ లిమిట్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటే కనుక వర్డ్స్ తగ్గించండి. అందుకే లాస్ట్ 2 minutes అనేది చెప్పాను. సరిపోతాయి. 150, 160 వస్తాయి. 160 to 180 వర్డ్స్ వస్తాయి. అండ్ యూ కెన్ యూస్ పెన్సిల్. ఎగ్జామ్కి పెన్సిల్ యూజ్ చేయొచ్చు. So this is paragraph C, body paragraph C. Next, closing statement. Closing statement. ఓకేనా? ఇవన్నీ నేను పంపిస్తాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. జస్ట్ స్ట్రక్చర్ చూడండి. నెక్స్ట్, I will be grateful if you can guide me in planning my trip. I know you are busy, but I hope that you can spare few minutes for this. ఇది ఇక్కడ యాడ్ చేసేయండి. I look forward to hearing from you. Best regards, name. So ఇదంతా closing statement. Closing statement, signing off, name. మీ నేమ్ అయినా పెట్టొచ్చు, లేకపోతే ఎవరి నేమ్ అయినా చూస్ చేసుకోవచ్చు. ఏమైనా క్వశ్చన్స్ అడిగారా? Is it clear, guys?
స్ట్రక్చర్ సేమ్ స్ట్రక్చర్ ఫాలో అయ్యాము. ఓకే, మీరు కొన్ని ఎస్సేస్ కొన్ని లెటర్స్ అనేవి చూస్తే మీకు ఇంకా ఐడియా వచ్చేస్తుంది. అండ్ ఏమి రాయాలి మ్యాటర్ అనేది మీరు ఫస్టే ప్లాన్ చేసుకోండి. అంటే ఆ రీజన్ ఏం తీసుకోవచ్చు అనేది 3 minutes and 15 minutes writing and finally 2 minutes to check your answer. Enough. So this is called letter writing. Writing task 2 తో కంపేర్ చేస్తే writing task 1 easy. You can manage. Okay. మేనేజ్ చేయాలన్నా కూడా ప్రాక్టీస్ కావాలి కాబట్టి యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఓకే, సో నేను మీరు అందరూ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారా గైస్? ఈలానోక్ యాప్ అందరూ? మరి ఏంటి మా వాళ్ళు అసలు యాప్ ఎవరు ఇన్స్టాల్ చేసుకోలేదు అంటున్నారు? అందులో మెటీరియల్స్ కూడా పోస్ట్ చేశారు. ఆ మెటీరియల్స్ ఎవరికైనా ఓపెన్ అయ్యాయా? మెటీరియల్స్ చూసారా? రీడింగ్, లిస్నింగ్. రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అయితే మీకు కనిపిస్తాయి. మీ వీడియో మర్చిపోయాను, మన గ్రూప్ లో వీడియో పెట్టాను చూసారా? గ్రూప్ లో ఎలా ఓపెన్ చేయాలి అనేది, ఆ మెటీరియల్స్ ఎలా ఓపెన్ చేయాలి అనేది పెట్టాను. టెస్ట్ 1 పోస్ట్ చేశారు మ్యామ్. లిస్నింగ్ టెస్ట్ 1 అయిపోయింది కదా? టెస్ట్ 1 ఒక్కటేనా? సో ఒకసారి మళ్ళీ చూడండి. మీకు అసలు ఓపెన్ అవ్వట్లేదు అంటే ప్లీజ్ లెట్ మీ నో. నేను ఒకసారి ఇంకొక వీడియో చేసి క్లియర్ గా చూపిస్తాను. సో మీరు ప్రాక్టీస్ ఎగ్జామ్, మీకు ఐఎల్స్ ఎగ్జామ్ ఉంటే కనుక ప్యారలల్ గా మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేసేయచ్చు. లేదు అనుకుంటే తర్వాత పర్లేదు. ఓకే, సో నేను ఒకసారి వాళ్ళని కూడా కనుక్కుంటాను. బ్యాచ్ 1 వాళ్ళకి అయితే ఆల్రెడీ 4 modules అంటే 3 modules రైటింగ్ వరకు పోస్ట్ చేసేసారు ఆల్రెడీ. అందులో అది మీకు కూడా కనిపిస్తుందా లేదా అనేది నేను కనుక్కుంటాను. యాప్ కాబట్టి ఇంక అందరికీ కనిపించాలి ఇన్ఫాక్ట్. సో మీకు ఓపెన్ చేయడం రావట్లేదు అంటే నాకు చెప్పండి, నేను ఇంకొక వీడియో పెడతాను. ఓకే, అండ్ సో ఆ యాప్లో మీకు లెటర్ రైటింగ్కి ఏమేమి ఉంటాయి అంటే ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి మొత్తం ఫార్మల్, ఇన్ఫార్మల్, సెమీ ఫార్మల్ ఇది కూడా ఉంటుంది. అందులో లెటర్ రైటింగ్ ఇవి ఉన్నాయి కదా, జనరల్ లెటర్ ఎక్స్ప్రెషన్స్, లెటర్ రైటింగ్ లింకర్స్, లెటర్ రైటింగ్ మోడల్ ఆన్సర్స్. లెటర్ ఎక్స్ప్రెషన్స్కి వస్తే చూడండి, ద ఓపెనింగ్ గ్రీటింగ్ ఆఫ్ ద లెటర్, ఓపెనింగ్ పారాగ్రాఫ్ అంటే ఎలా స్టార్ట్ చేయాలి, లింకర్స్ అన్నమాట. ఇవి మీకు ఎలా స్టార్ట్ చేయాలి అనేది ఇవి ఉంటాయి చూడండి. ఆస్కింగ్ ఫర్ హెల్ప్, హెల్ప్ లెటర్ వస్తే ఇలా స్టార్ట్ చేయొచ్చు. థ్యాంకింగ్ ఇలాగా చేయొచ్చు. అపాలజైజింగ్ కూడా ఉంది చూడండి. ఎండింగ్ ఆఫ్ ద లెటర్ యూ కెన్ కంక్లూడ్ ఇన్ దిస్ వే. ఓకే, అదే క్లోజింగ్ స్టేట్మెంట్స్ అన్నాను కదా, అంతే ఎండింగ్ అంటే. ఇదే కాదు ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. So see here, beginning of the letter, requesting, ending, formal letter, informal letter, ఇవన్నీ చూడండి. Contractions and some questions, and also ఇది sample letter కూడా ఉంది. ఇంకా లింకర్స్ కావాలి అంటే చూడండి. Apologizing, asking for help, asking for information, closing statement, complaining, conveying regards. You have to use these expressions that depends on the given question. If it is about making suggestions, you can use this. If it is about, if you want to thank your friend or whatever, just you can use this linkers.
సో చూసారా ఇవన్నీ, జస్ట్ హ్యావ్ ఎ లుక్. అండ్ ఇంకొక మోడల్ ఆన్సర్ ఉంది ఇక్కడ, అండ్ ఇది కూడా మోడల్ ఆన్సర్. ఇవేంటి ఇంకా మనకి నెట్లో బోర్డు అని దొరుకుతాయి, మీరు బ్రౌజ్ చేయండి. ఇదిగో ఓకే, ఫార్మల్, ఇన్ఫార్మల్, సెమీ ఫార్మల్ కూడా ఉంటాయి. ఇస్ ఇట్ క్లియర్? నో మ్యామ్, ఇలా లిస్నింగ్ 1 ఒకటే కనిపిస్తుంది. ఆగస్ట్ 2nd పోస్ట్ చేశారా? 2nd of August పోస్ట్ చేశారు, దాని తర్వాత రీడింగ్ కూడా పోస్ట్ చేశారే. మళ్ళీ చెక్ చేయబోయారా? బ్యాచ్ 1 వాళ్ళకి కనిపించింది, సో నేను కనుక్కుంటాను లక్ష్మి. ఓకే, కనుక్కుని నేను మీకు మెసేజ్ చేస్తాను గ్రూప్లో. ఓకే, ఎస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లెటర్ రైటింగ్. సో ఇది ఓన్లీ జనరల్ వాళ్ళకి, అకాడమిక్ వాళ్ళకి కాదు. సో రేపు రిపోర్ట్ రైటింగ్ డిస్కస్ చేద్దాం. రిపోర్ట్ రైటింగ్ కూడా అయిపోయిన తర్వాత రైటింగ్ టాస్క్ 2 డిస్కస్ చేద్దాం, ఎస్ఏ రైటింగ్. ఓకే, అంతే. సో ఎనీథింగ్ ఎల్స్ అండ్ ఎనీథింగ్ టు ఆస్క్? ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రేపు రిపోర్ట్ రైటింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, ఎస్. ఫీడ్బ్యాక్ ఫామా? ఫీడ్బ్యాక్ ఫామ్ మ్యామ్ ఉన్నారా? మ్యామ్ ఆర్ సార్ ఉన్నారా? మ్యామ్ లేరనుకుంటా కదా. ఫీడ్బ్యాక్ ఫామ్ ఎవరి దగ్గరైనా ఉందా? ఫీడ్బ్యాక్ ఫామ్ మ్యామే పోస్ట్ చేస్తారు కదా రోజు. గైస్, ఐ డోంట్ నో అబౌట్ దట్ ఫీడ్బ్యాక్ ఫామ్. ఫీడ్బ్యాక్ ఫామ్ గురించి నాకు అసలు తెలీదు. గ్రూప్లో పోస్ట్ చేస్తారులే, మన గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో పోస్ట్ చేస్తారు. ఓకే, ఎస్. అది ఆ రోజు అవుతుంది మ్యామ్. ఓకే, సో ఈరోజు పోస్ట్ చేస్తారు మన గ్రూప్లో. ఓకే, బాయ్. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ థ్యాంక్ యూ సో మచ్. See you tomorrow, guys. Bye. So I'm ending the session because hosting ఒక లేరు కదా, ఎండ్ చేసేస్తున్నాను. Bye. Yes, thank you so much.